ప్రకాశం జిల్లా ఒంగోలు సంతపేటలోని శివం శరణాలయాన్ని శ్రీలంక బౌద్ధ భిక్షువు బోధిహీన్ సందర్శించారు. శరణాలయానికి విచ్చేసిన ఆయనకు శివం ఫౌండేషన్ చైర్మన్ గొల్లపూడి శ్రీహరి ఘన స్వాగతం పలికారు. శరణాలయంలో ఉన్న భగవాన్ కాశీనాయన ఆలయంలో జరిగిన పూజా కార్యక్రమంలో బౌద్ధ భిక్షువు బోధిహీన్ పాల్గొన్నారు. భారతదేశం పర్యటనలో భాగంగా ఒంగోలు శివం ఫౌండేషన్కు రావడం జరిగిందని తెలిపారు. శైవం పుట్టింది తెలుగు గడ్డలోనే అని చెప్పిన ఆయన తెలుగువారి గర్వించే రాజధాని అమరావతి అని అన్నారు. సనాతన ధర్మంతో పవన్ కళ్యాణ్ ముందుకు నడుస్తున్నారని, డొక్కా సీతమ్మ పేరుతో అన్నదానం నిర్వహించడం చాలా మంచి కార్యక్రమం అని కొనియాడారు. ఇతరులకు సేవ చేయటమే సనాతన ధర్మం అని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఏఆర్ అడిషనల్ ఎస్పీ అశోక్ బాబు, ఒంగోలు నగరాభివృద్ధి కమిటీ అధ్యక్షుడు మారెల సుబ్బారావు, తన్నీరు సురేష్ తదితరులు పాల్గొన్నారు. ज्येष्ठराजं ब्रह्मणा ब्रह्मणस्पदानस्पन्दन्नोदिविश्चेदनास्ति परमेश्वरमुद्दिश्य परमेश्वरप्रीत्यर्थं काशीनायन देवदासन्निधोऽस्मिन् व्यवहारचान्द्रमानेन प्रभवादिशक्तिसमुद्राणां मध्ये क्रोधनामसंवत्सरे दक्षिणायने हेमन्तऋतौ पुष्यमासे वृद्ध्यर्थं श्री गंगा पार्वती समेत काशी विश्वेश्वर स्वामी देवता उद्देश्य काशी विश्वेश्वर स्वामी देवता प्रीत्यर्थं यथाशक्ति पूजां च करिष्ये। शिरो भवा वरदो भवा सुमुखो भवा सुप्रसन्नो भवा स्थिरासनो ध्यायामि ध्यानं समर्पयामि आवाहयामि आसनं प्रकल्पयामि अर्घ्यो अर्घ्यं समर्पयामि पादयोः पाद्यं समर्पयामि। नमो बुद्धाय बुद्धं शरणं गच्छामि संघं शरणं తనకున్న కొడుకు ఒకడే తన పంచ ప్రాణమతడే తన కనుల పంట ఇతడే తన కళల కోన ఇతడే వాడిపోయిన పుష్పం కనకుండ పెంచ చిత్రం బుద్ధం శరణం గచ్ఛామి బౌద్ధం శరణం గచ్ఛామి సంఘం శరణం గచ్ఛామి ధర్మం శరణం గచ్ఛామి తన ముఖము చంద్రవంక తన మనసు పాలపుంత హంస తూలికింత తను ఆట పాటలెంట కందిపోవునంట కనపడదు ఎండగింత బుద్ధం శరణం గచ్ఛామి బౌద్ధం శరణం గచ్ఛామి సంఘం శరణం గచ్ఛామి ధర్మం శరణం గచ్ఛామి. మాంసాహారములతో మహవిందు భోజనంతో సిరివెన్నెల సంగీతం చిరునగబుల రసగీతం చెలి కత్తెలాడే నాట్యం భూతలము పైన స్వర్గం సరిగా పండు వంటి వనిత పగడాల నిప్పు కనిక ఉషస్సుల నెలవంక యశోదతో పెళ్ళంట హరివిల్లె వంగెనంట దివి నుండి దిగిన జంట బుద్ధం శరణం గచ్ఛామి బౌద్ధం శరణం గచ్ఛామి సంఘం శరణం గచ్ఛామి ధర్మం శరణం గచ్ఛామి. యౌవనాలు కలిసే ఇద్దరి ఏండ్లు క్షణములాయే తన వయసు పూలు ముడిసే తన కడుపు కాయ కాసే రంజిల్లిపోయే రాజ్యం రాహులుడి జన్మధన్యం బుద్ధం శరణం గచ్ఛామి బౌద్ధం శరణం గచ్ఛామి సంఘం శరణం గచ్ఛామి ధర్మం శరణం గచ్ఛామి. కునుకులేదు తనకు కుదుట పడదు మనసు కష్టాల నెరుగడాయి తనకు సుఖములెక్కువాయి రాబటుల పిలిచినాడు
రాజ్యం అంత తిరిగినాడు. బుద్ధం శరణం గచ్ఛామి, బౌద్ధం శరణం గచ్ఛామి, సంఘం శరణం గచ్ఛామి, ధర్మం శరణం గచ్ఛామి. ముసలి వాళ్ళ చూసి తన వయసు తెలుసుకొని, శవాన్ని తను చూసి బతుకు నిలువదాన్ని తెలిసి, కన్నీళ్లు చూసినాడు తను కలత చెందినాడు. బుద్ధం శరణం గచ్ఛామి, బౌద్ధం శరణం గచ్ఛామి, సంఘం శరణం గచ్ఛామి, ధర్మం శరణం గచ్ఛామి. తల్లి నొదిలినాడు, తన తండ్రి నొదిలినాడు, భార్య నొదిలినాడు, బాల్యపు కొడుకు నొదిలినాడు. రాజ్యం వదిలినాడు, రాజ్యపు భోగం వదిలినాడు. బుద్ధం శరణం గచ్ఛామి, బౌద్ధం శరణం గచ్ఛామి, సంఘం శరణం గచ్ఛామి, ధర్మం శరణం గచ్ఛామి. యుద్ధమొద్దు అంటే ఉరితాళ్ళు అడ్డమొచ్చే, శాంతి కోరుకుంటే సంఘం బహిష్కరణ చేసి, మార్పు కోరితేనే మనిషిని పాతరేయ చూసే. బుద్ధం శరణం గచ్ఛామి, బౌద్ధం శరణం గచ్ఛామి, సంఘం శరణం గచ్ఛామి, ధర్మం శరణం గచ్ఛామి. ప్రతినభూనినాడు, ప్రతిఘటన చేసినాడు, మమత కోరినాడు, తను సమత చాటినాడు. సుఖము కోరినాడు, బహుజన హితము నేర్పినాడు. బుద్ధం శరణం గచ్ఛామి, బౌద్ధం శరణం గచ్ఛామి, సంఘం శరణం గచ్ఛామి, ధర్మం శరణం గచ్ఛామి. యజ్ఞాలు చూసినాడు, యాగాలు చూసినాడు, వేదాలు చదివినాడు, యోగాలు చేసినాడు. శ్వాస మీద నిలిపే ప్రాణము ఆశతోటి వెతికే జ్ఞానము. శరణం గచ్ఛామి, బౌద్ధం శరణం గచ్ఛామి, సంఘం శరణం గచ్ఛామి, ధర్మం శరణం గచ్ఛామి. అన్నమెరుగడాయే, తను నీళ్లు ముట్టడాయే, కండలన్నీ ఒడిగే, కరకు ఎండుటాకువాయే. శోధనలు ఎక్కువాయే, శోకం అంతు చిక్కదాయే. బుద్ధం శరణం గచ్ఛామి, బౌద్ధం శరణం గచ్ఛామి, సంఘం శరణం గచ్ఛామి, ధర్మం శరణం గచ్ఛామి. గాలి తగిలితేనే తను తూలిపోవుతుండే, చిరువలలు కదిపితేనే తను అడలిపోవుతుండే. ఎముకల గూడు ఒకటే మిగిలే, జీవం ఉండనాని తగిలే. బుద్ధం శరణం గచ్ఛామి, బౌద్ధం శరణం గచ్ఛామి, సంఘం శరణం గచ్ఛామి, ధర్మం శరణం గచ్ఛామి. నిద్ర లేచినాడు, సిద్ధుడు పొద్దు చూసినాడు, స్నానమాడినాడు, బోధిమ్రాలు చేరినాడు. పాలు తాగినాడు, దుఃఖపు పొరలు చీల్చినాడు. బుద్ధం శరణం గచ్ఛామి, బౌద్ధం శరణం గచ్ఛామి, సంఘం శరణం గచ్ఛామి, ధర్మం శరణం గచ్ఛామి. తనకు తాను సృష్టించుకున్నదనెను, జీవిపోయినంక జీవాత్మ ఉండదనెను. దుఃఖానికి బుద్ధం శరణం గచ్ఛామి, ధమ్మం శరణం
గచ్ఛామి సంఘం శరణం గచ్ఛామి. నమో బుద్ధాయ, నమో ధమ్మాయ, నమో సంఘాయ. ముఖ్యంగా నేను దక్షిణ భారతదేశంలో పర్యటించే భాగంలో మధ్యాహ్నం భోజనం తినడానికి ఇక్కడ శివ ఫౌండేషన్ అని ఒకటి ఏర్పరిచి ఈ శ్రీహరి గారు ఎంతో వైభవంగా చాలామందికి వృద్ధులకి అలాగా అన్నం అడిగిన వాళ్ళకి అన్నం పెట్టడము, అదేవిధంగా ఎవరైనా మరణిస్తే తన తండ్రే మరణించాడు, తన వాళ్ళే మరణించారనే భావంతో సదుద్దేశంతో వాళ్ళు సాక్షాత్తు శివుడు చేసే కార్యక్రమాలన్నీ ఈ శివ ఫౌండేషన్ చేస్తుందని భావించి ఎందరికో ఆహారం పెడుతున్నారు. ఇలాగా అన్నదానం చేసే దాంట్లో చాలా భక్తిగా ఇక్కడికి వచ్చిన వాళ్ళందరినీ అమ్మలుగాను తల్లిగా ఆశిస్తున్నారు అని తెలుసుండి నేను ఇక్కడ రావడం జరిగింది. ఈ మధ్యాహ్న భోజనం ఇక్కడ చేయడానికి ముఖ్యంగా వచ్చాను. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ఒకనాడు భారతదేశానికే ఇది మెయిన్ క్షేత్రంగా ఉండేది. ఇది ఒక ధర్మక్షేత్రంగా ఉండేది అన్నమాట. త్రిలింగ దేశంగా పిలిచేవారు ఆంధ్రప్రదేశ్ను. ఒకనాడు త్రిలింగ దేశము, ఈ మొత్తం ఏరియాలంతా త్రిలింగ దేశంగా పిలిచేవారు. అంటే శైవము పుట్టిందే తెలుగు గడ్డలో అని నేను నమ్ముతున్నాను. ఆ తర్వాత జైనాన్ని ఆదరించారు, బౌద్ధాన్ని ఆదరించారు. ఈరోజు అమరావతి అని ఈ ప్రభుత్వము అమరావతి అని క్యాపిటల్ పెట్టుకుందంటే అది మా రాజధాని. కానీ మీ తెలుగు వాళ్ళందరూ కలిసి మంచి ఉద్దేశంతో ధర్మంగా ఉండాలని అమరావతి క్యాపిటల్ పెట్టుకున్నారు. చాలా నాకు ఆనందదాయకం ఉంది. అమరావతి ఎప్పుడు ముగిస్తారు, ఎప్పుడు ఆ క్యాపిటల్ని పరిపూర్ణం చేస్తారని ప్రపంచ బౌద్ధులందరూ ఆశిస్తున్నారు. వాళ్ళందరూ ఇక్కడికి రావడానికి సంసిద్ధంగా ఉన్నారు. అదేవిధంగా పాలకమండలిలో ఉన్న ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు ప్రజలకు దగ్గర అవ్వటం కోసం ఆయన మరి ఎలాగొచ్చిందో ఆయనకి సంకల్పం సనాతన ధర్మం అని ఒక నినాదంతో ఆయన వస్తున్నాడు. సనాతన ధర్మం అనే వాక్యం ఎప్పుడో పూర్వం అయినా కానీ అది ఈ నూటంట రావడం చాలా అద్భుతంగా ఉంది. డొక్కా సీతమ్మ గారు క్యాంటీన్లు పెట్టాలని అనే కాన్సెప్ట్ చాలా గొప్పది. నేను డొక్కా సీతమ్మ గారి యొక్క గ్రామానికి వెళ్ళాను, ఆవిడ యొక్క ఇల్లు చూశాను. ఆవిడైతే ఇప్పుడు లేదు, కానీ ఆ చుట్టుపక్కల వాళ్ళందరూ అది సీతమ్మ యొక్క గురించి చెప్తుంటే చాలా నాకు ఒళ్ళు పులకరించింది. ఆ రోజున అటు గోదావరి ఇటు గోదావరి అయితే మధ్యలో ఈవిడి రాత్రుళ్ళు వస్తున్నప్పుడు నిరంతరం భోజనం పెడతానే ఉండేదంట. అక్కడ కులం చూడలేదు, మతం చూడలేదు, ఏం చూడలేదు. ఒక స్త్రీ మూర్తి డొక్కా సీతమ్మ భోజనం ఏర్పాట్లు చేస్తే మరొక్కసారి ఈయన ఈ శివ ఫౌండేషన్ ద్వారా అందరికీ భోజనం పెట్టడం అనేది చాలా నాకు నా శరీరం అంతా పులకరిస్తుంది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో 13 జిల్లాల్లో బౌద్ధ స్తూపాలు ఉన్నాయి. ఈ బౌద్ధ స్తూపాలను కూడా ఈ ప్రభుత్వం పట్టించుకోవాలని నేను ముఖ్యంగా చెప్తున్నాను. సనాతన ధర్మం అంటే హిందూ ధర్మం ఒకటే సనాతన ధర్మం కాదు. జైన ధర్మము సనాతన ధర్మమే, బౌద్ధ ధర్మము సనాతన ధర్మమే, శైవ ధర్మము సనాతన ధర్మమే. ఈ విధంగా ఎవరైతే ఇతరులకు సేవ చేయాలని ఆలోచిస్తారో అది కూడా సనాతన ధర్మమే. ధర్మం ఎలాగుంటుందంటే ఈ శివమూర్తిలాగా ఉంటుందన్నమాట. ధర్మం అనేది సేవ చేయాలి. ఒక మనిషి అనాథ చనిపోతే అయ్యో ఇతను నా తండ్రి చనిపోయాడనే భావంతో ఎవరైతే సేవ చేస్తారో ఆ సేవా గుణమే సనాతన ధర్మం అని నేను ముఖ్యంగా భావిస్తున్నాను. ఇక్కడ కార్యక్రమాల్లో నేను పాల్గొని నేను కూడా నా భిక్షపాత్రలో కొంత ఆహారాన్ని తీసుకుని నేను మళ్ళా నా యాత్రని ముందుకు సాగిస్తానని మీ అందరికి ముందు బుద్ధుడు బోధనలు అంటే మీరు అనుకుంటున్నారు సాక్షాత్తు గౌతమ బుద్ధుడు చెప్పిన బోధనలు అంటే బుద్ధుడు బోధనలు అంటే ఇలా బుద్ధి కలిగి ఎవరైతే బోధిస్తారో, వివేకంతో ఎవరైతే ఆలోచిస్తారో అదంతా బౌద్ధమే. బౌద్ధానికి ఏం మతం లేదు. బౌద్ధం అంటే మానవుని యొక్క సంకల్పాలలోంచి వివేకంతో వచ్చి అన్నీ వదిలేయాలన్నమాట. చూడండి, ఈయన పుట్టిన కులంలోంచి ఆయన కులం దాటి వచ్చాడు. చనిపోయినవాడు ఎవరు అనుకున్నాడే తప్ప ఆయన ఏ తల్లి వచ్చి తింటుందని అనుకున్నాడే కానీ ఏ కులం వచ్చిందని అనుకోలేదు కదా.
అది కులాన్ని మతాన్ని దాటి వచ్చిన ప్రతిదీ బౌద్ధమే. బౌద్ధం అంటే మన బుద్ధి నుంచి వచ్చే ఆ తత్వమే బౌద్ధం అంట. అందుకనే భగవానుల వారు గౌతమ బుద్ధుడు బుద్ధం శరణం గచ్చామి అన్నాడు. బుద్ధం శరణం గచ్చామంటే బుద్ధుడికి నమస్కారం, బుద్ధుడిని ఫాలో అవుతామని కాదు. నేను బుద్ధి కలిగి ఉండి తద్వారాను వివేకవంతుడు అయ్యి ముందుకు వెళుతూ సమాజానికి ఉపయోగపడాలనే భావంతో చెప్పేదే బౌద్ధం అన్నమాట. అప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ అంటున్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఏంటి? మానవ యొక్క మేధాశక్తి అన్నమాట. ఆ మానవ యొక్క మేధాశక్తితో చేసే ప్రతి పని అది ప్రజలకు ఉపయోగపడితే బౌద్ధం. ప్రజలకు ఉపయోగపడకుండా దాని ద్వారా ప్రజలని నాశనం చేసే సిస్టమ్ గాని చేసి తద్వారా ప్రజలకి పనులు లేకుండా చేస్తే అది అధర్మం అని లెక్క. అంతకన్నా ఇంకోటి ఏమి లేదు. మీరందరూ బౌద్ధంగానే పాటిస్తున్నారు. ఎరుకుతో పాటించేది, తెలివిగా వ్యవహరించేది, దాన గుణం కలిగినది ప్రతిదీ, ప్రేమ గుణం కలిగినది ప్రతిదీ బౌద్ధమే. బౌద్ధం అనేది ప్రత్యేకంగా చూడక్కల్లా, అన్ని మతాల్లోనూ ఉంది ధర్మము. ఈరోజు మన ప్రకాశం జిల్లా ఒంగోలు పట్టణంలో శివం ఫౌండేషన్ అంటే తెలియని వాళ్ళు ఎవరు ఉండరు. ఎందుకంటే ఫస్ట్ స్టార్ట్ చేసినప్పుడు ఆయన గురించి ఎవరో తెలియదు. ఇప్పుడు అందరూ ఎందుకు ఆదరిస్తున్నారు అని అంటే ఆయన చేసే ఒక ధర్మం, ఒక దానం, అది ఆ మనిషికి ఇహపర పుణ్యలోకాలను ఖచ్చితంగా ప్రాప్తిస్తుంది. ఖచ్చితంగా మనకిప్పుడు ఏం కావాలంటే బౌద్ధ ధర్మం ఏం చెప్పింది అని అంటే ముఖ్యమైన పాయింట్ పంచశీల. ఈ పంచశీల గౌతమ బుద్ధుడు ఎలా చెప్పాడంటే జనానికి 5 పనులు మీరు చేస్తే మీ శీలాన్ని కోల్పోతారు, 5 పనులు మీరు చేయకుండా ఉంటే మీరు శీలవంతులుగా ఉంటారు. దాన్నే పంచశీలగా ప్రపంచానికి పరిచయం చేయబడింది బౌద్ధిజం. ఆ పంచశీలలో 5 విషయాలు ఏంటంటే, మొట్టమొదటిది మద్యము సేవించరాదు, మద్యపానం చెయ్యరాదు. 2 వ్యభిచారం చెయ్యరాదు. 3 హత్య చెయ్యరాదు. 4 జూదం ఆడరాదు. 5 అబద్ధం ఆడరాదు. ఇవి 5ని పంచశీలలుగా మనకి గౌతమ బుద్ధుడు మనకు అందించాడు. ఏ వ్యక్తి అయితే ఈ యొక్క 5 విషయాల్ని పాటిస్తాడో అతను మనిషి, మానవత్వం కలిగిన వ్యక్తి, సమాజానికి ఉపయోగపడే వ్యక్తి, సమాజాన్ని ఉద్ధరించే వ్యక్తి, అతనే గౌతమ బుద్ధుని యొక్క అనుచరుడు అనేది బుద్ధజం చెప్తుంది. కాబట్టి ప్రపంచానికి వెలుగయ్యాడు. బుద్ధుడు అంటే ఏంటి? ప్రపంచానికి వెలుగు. ఆ వెలుగు ఈ 5 ఎవరైతే మనం పాటిస్తామో ఖచ్చితంగా బుద్ధజాన్ని మనం అనుసరించినట్టు లెక్కే. బుద్ధజం అంటే వేరేది కాదు. మన గురువుగారు చెప్పినట్టు మత్స్యవరహ కూర్మ వామ నరసింహ రామ రామోచిరామ బుద్ధ కలి అనేది విష్ణు పురాణంలో ఉన్న మంత్రం ఏదైతే ఉందో అందులో 9వ అవతారం గౌతమ బుద్ధుడు. మాకు అత్యంత ఆప్తులు గురువుగారు అయినటువంటి బౌద్ధహీన్ గారు ఈరోజు అతను తెలుగు రాష్ట్రాల్లో పర్యటించే సందర్భంగా ఈరోజు మధ్యాహ్నం పూట భిక్షకు మనం ప్రతిరోజు నిత్యం ఎంతో వందల మందికి అన్నదానం చేస్తున్న శివం ఫౌండేషన్కి గురువుగారి యొక్క పాదాలను ఈరోజు మన ఆశ్రమంలో తాగించడం జరిగింది. ఈ శుభ సందర్భంగా గురువుగారికి మధ్యాహ్నం పూట భిక్ష ఇచ్చి అతన్ని సంతృప్తిపరిచి పంపించాలనే ఆశతో సంతోషంగా ఉన్నాము. ఈ మంచి కోసం పోరాడే వాళ్ళంతా, మంచి కోసం ఆచరించే వాళ్ళంతా ఒకటైతేనే మానవ ధర్మం ముందుకు వచ్చేది. మానవ ధర్మాన్ని కాపాడుకోవటమే ఈ సమాజానికి ఇప్పుడు అవసరం అని చెప్తూ